సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి మంచినీటి కొలాయ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఒక మంత్రి హోదాలో నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. రేపటి రోజు జరగనున్న జలసంఘ్ మీటింగ్లో కూడా ఏపీ తరఫున ఆయన మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడంతో రేపు ఆ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఆ విషయమే మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజు గారు. 10 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన రాష్ట్రానికి కోరిన ప్రయోజనం సున్నా. మనం చాలాసార్లు మనం గమనించాము కూడా. గతంలో మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది వెళ్ళొచ్చు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ వెళ్ళొచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్నికల హామీలో భాగంగా అంటే తాము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్టే రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొలాయి సౌకర్యం కల్పిస్తామన్నారంట. రేపు జలసంఘ్ మీటింగ్ ఉంది కేంద్రంలో. ఆ మీటింగ్లో పాల్గొనడానికి నిన్న రోజు కుటుంబంతో కలిసి వెళ్ళారు. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు గతంలో ఎంతోమందిని చూసాం, కానీ దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రం కోసం, ప్రజల కోసం మీరు అన్నట్టు కూటమి మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తూ ఉన్నారు. అందులో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు పంచాయతీరాజ్ మిగతా శాఖలన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇది 3 రోజులు జరిగే మీటింగ్లో రేపటి రోజున ఆయన హాజరవటం అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి మేలు చేకూరుద్దే అని అనుకోవాలి మనం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కూటమి కూడా 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చారు. మంచి మ్యాండేటరీ, ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. కాబట్టి ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలంటే ఇచ్చిన మాట నెరవేర్తించుకోవాలి, మంచినీరు అందించాలనే ఇదితోనే వెళ్తుంది దేశవ్యాప్తంగా. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిసి మ్యూచువల్గా వెళ్తేనే రాష్ట్రాలు బాగుపడతాయి. అది ఆ విధంగా మీరు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా మొదటిసారిగా ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం మా రాష్ట్ర మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కన్నా డిప్యూటీ సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్ళారు ఆయన. వెళ్తాం అంతే. ఇంతకుముందు ఎక్కడ గెలవని ఎమ్మెల్యే కానీ దేనికి రాజకీయాల్లో ఎక్కడ గెలవడని చెప్పి అసెంబ్లీ గేటు దాటనని చెప్పి చాలా విమర్శించిన నేపథ్యంలో ఆల్రెడీ ఎన్డీఏ సమావేశాలకి 2 సార్లు వెళ్ళాడు ఆయన. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. మీరు అన్నట్టు ఒక ప్రాధాన్యత గల పోస్టులో డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళటం, దీంతోపాటు ఈ మీటింగ్లో పాల్గొనటం ఒక రకంగా రాష్ట్రానికి చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా సెంట్రల్ మినిస్టర్స్ని, మోదీ గారిని కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి దీర్ఘకాలిక కోరికలు పోలవరం పూర్తి చేయాలి, రాజధాని పూర్తి చేయాలి, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్కి నిధులు కావాలి, సీ కోస్ట్లో చాలా ఇండస్ట్రీస్ రావాలి. వాతావరణం ఏంటంటే కాకినాడ కేంద్రంగా ఒక పోర్టు, భారత్ రిఫైనరీ సంస్థ రాబోతుంది అంటున్నారు. అది ఆల్మోస్ట్ అయిపోయింది. 3,000 ఎకరాలు ఇటని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అది వస్తే కనుక దాదాపు 30 నుంచి 40,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బీపీసీఎల్ అది 4 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అటువంటి పరిశ్రమలు చాలా తెచ్చుకోవాలి. ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను మోదీ గారి గుండెల్లో ఉన్నాను, నేను ప్రతిదానికి ఆయన ఇబ్బంది పెట్టను, ఏ రోజు నా కోసం చూడలేదన్నాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానంటున్నాడు. పోలవరం నిధులు కావాలంటే అడుగుతున్నాడు, లేకపోతే విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి అడుగుతున్నాడు. రాష్ట్ర ప్రజలకు మేలు కూరే ఏదైనా కానీ నేను ఆయన అడిగి తీసుకురాగలను అనేది స్పష్టంగా చాలా మీటింగ్లో చెప్పాడు. ఆయన మోదీ గుండెల్లో ఉన్నారు, మోదీ కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మోడీ గారు మెగా బ్రదర్స్ ఇద్దరు చేతులు ఎత్తేసి ఇలా ఆలింగనం చేసుకొని, చేతులు ఎత్తి చేయడము, ఆలింగనం చేసుకొని చూసాం పట్టం చేసి మెగా కుటుంబం యొక్క అవసరము బీజేపీకి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు ఉందనేది కూడా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. డెఫినెట్గా ఆ రోజు చూస్తే మనం వాళ్ళిద్దరి మధ్య మెగా ఇద్దరు చేతులు ఎత్తటం, అక్కడ మెగా ఫ్యామిలీ అవసరం బీజేపీకి ఎంత ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, ఏ విధంగా తీసుకోవాలి, ఈ పార్టీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది. అది మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు యూపీలో సగానికి సగం సీట్లు పడిపోయినాయి. మిగతా వెస్ట్ బెంగాల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది అనుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో వచ్చి 4 సీట్ల నుంచి 8 సీట్లు పెరిగింది. ఏపీలో 8 సీట్లు 10 పోటీ చేసి 8 సీట్లు గెలవటం అనేది గెలవరు అన్న చోట కూడా గెలిచేశారు. ఎక్కడ లేదు, 1% కూడా లేదని కాడి నుంచి 2.5కి వెళ్ళిపోయారు. 10 సీట్లు 8 సీట్లు గెలవటం మామూలు విషయం. ఒక మంత్రి సత్యకుమార్ యాదవ్ అయ్యాడు. ఇకపోతే ఎంపీ స్థానాలు కూడా 3 స్థానాలు గెలవటం అనేది ఒక మంచి శుభసూచిక కదా. దక్షిణ భారతదేశం పైన దృష్టి పెట్టారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఎక్కువగా ప్రజాదరణ పొందిన మెగా ఫ్యామిలీని మీరన్నట్టు హక్కును చేర్చుకున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రాలకు కావాల్సిన నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి
ఆటోమేటిక్గా ఉంటుంది. కంపల్సరీగా. ఎందుకంటే రాష్ట్రాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా 2 రోజులు మొన్న వెళ్ళి మొత్తం కేంద్ర మంత్రులతో అందరితో వచ్చారు. కలిశారు. అందరితో సానుకూలంగా వచ్చారు. అందరూ కూడా స్పందించడం ఓకే. శుభ సూచికే. ఎందుకంటే 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన అనేది ఉంది. స్పెషల్ స్టేటస్ రాలేదు. ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఇయన్నీ ఉండేవి కదా! ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో గెలిచింది 21 సీట్లే అది చాలా కీలకం. అది మీకు తెలిసిన అంశమే. బీహార్‌లో ఎట్లయితే ఉన్నాడో నితీష్ కుమార్ ఆయనకొచ్చిన 12 సీట్లు కావచ్చు. ఈ సీట్లతోనే సెంట్రల్‌లో హ్యాట్రిక్ పీఎంగా మోదీ గారు ఉన్నారు. కాబట్టి రాష్ట్రాల అవసరం కేంద్రాలకు ఉంది కాబట్టి వీళ్ళు సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఇటు 4.5 దశాబ్దాలు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ దశాబ్దం పైన పార్టీ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి 100% స్ట్రైక్ రేటు. కాబట్టి ఈ కూటమి కట్టడంలో ఈయన కీ రోల్. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మీరన్నట్టు రేపు జరిగే ఈ మీటింగ్‌లో జలసంఘ్ మీటింగ్‌లో డెఫినెట్‌గా సెంట్రల్ మినిస్టర్‌తో పాటు రాష్ట్రానికి కావాల్సింది ప్రతి ఇంటికి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటాం. అవును. గ్రామాలు PMGSY. అది ఇప్పుడు కూడా మనది చాలా కీలకం. పల్లెటూరుని ఆ పథకం ద్వారా చాలా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కూడా వచ్చాయి కదా. రోడ్లు కూడా వచ్చినాయి రోడ్లు కదా. కూడా వచ్చాయి. అదే విధంగా ఈ జల మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తే హ్యాపీగా ప్రజలు హక్కును చేర్చుకుంటారు కదా ప్రభుత్వాన్ని. కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే రేపటి రోజు మీటింగ్‌లో పాల్గొనబోతున్నారు ఢిల్లీలో. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది, అది మంచినీటి సరఫరా అనేది సాధ్యపడుతుందంటారా? రాయలసీమ లాంటి ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరం కదా. సాగునీటికే దిక్కులేదు. ఇంకా తాగునీటికి ఎక్కడి నుంచి వస్తుంది? డెఫినెట్‌గా గత ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం అనేది గత ప్రభుత్వాలు అన్నీ కూడా రాయలసీమలో వాగ్దానాలు ఇచ్చినాయి కానీ నిర్వర్తించుకోలే, ప్రజలు మోసం చేశారు. తట్టెడు మత్తు కూడా ఎత్తలేదులేండి. తట్టెడు అందరినివాని అలా పంపించారు. కృష్ణమ్మ అసలుకి రాయలసీమలోకి రానికుండా చేశారు. తట్టెడు మట్టు కూడా ఎత్తలేదు. ఇవన్నీ పాలకుల నిర్లక్ష్యమే. ఏ పార్టీలోనూ అందరూ తలో పిడికిడు అంటారు కదా, శిలాపాపం తల పిడికెడు అంటారు కదా, అదే అర్థం కనపడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది వాగ్దానాలు. రాయలసీమ ఎప్పటి నుంచి కూడా నీటికి ఎద్దడికి ఎంత దయనీయమైన పరిస్థితులు మనం చూసాం. రాయలసీమకి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ప్రభుత్వం మంచిది, మ్యాండేటరీ కూడా. ఒకప్పుడు 3 స్థానాలు రాయలసీమలో, హిందూపురం పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు 3 సీట్లు. అక్కడి నుంచి ఇప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారు. కాబట్టి రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఈ కూటమికి ఉంటుంది. ఒక ఉత్తరాంధ్ర, కోస్తా అనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాగా రాయలసీమకు కూడా ఎట్లయినా కానీ దీన్ని మంచినీరు ఇంటింటికి ఇచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఫిజిబిలిటీ ఏంటనేది డెఫినెట్గా అధికారులతో చర్చించి ప్రాజెక్టులు దీర్ఘకాలికమైన ఇప్పుడు తెలంగాణతో ఉన్న గొడవలు కూడా ఇంకా సర్దుమనగలేదు కదా. నీటి వాటాల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటువైపు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కొలీగ్సే కదా. ఆయన శిష్యుడు అంటే ఆయన కోపడతారు రేవంత్ రెడ్డి గారు. ఆయన కొలీగ్. నేను ఎమ్మెల్సీగా పార్టీలో చేరాను కానీ నేను కొలీగ్ అవుతాను కానీ నేను శిష్యుడిని కాదంటాడు కాబట్టి ఆయన కొలీగ్. చంద్రబాబు గారు కొలీగు అంటే సహచర నాయకుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరికి మంచి చెలిమి ఉంది కాబట్టి ఇప్పుడైనా సర్దుబాటు చేసుకుంటే కొంతవరకు మనకు పంపకాల విషయంలో మేలు జరిగితే సీమకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పటికీ కూడా రాయలసీమలో సాగునీటికే దిక్కులేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడము, అది కూడా మంచినీటి సరఫరా చేయడం అనేది సాధ్యపడుతుందా? డెఫినెట్గా పడిద్దండి. అంటే చిత్తశుద్ధి ఉండాలి, నాయకులకు చిత్తశుద్ధి. అంటే రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మరి బయ్యారం అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తున్నాడు. సాక్షాత్తు షర్మిల గారు అడిగారు, ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీ తేలేదు, ఏమి తేలేదు, అసలు రాయలసీమకి మీరు ఏం చేశారని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ సిస్టర్ అడిగారు. మరి ఎందుకు మరి అంత మెజార్టీ ఇచ్చినప్పుడు ఎందుకు గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చేశారు? ఈ ప్రభుత్వాన్ని మంచి మ్యాండేటరీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా రాయలసీమకి చిరకాల వాంఛ, వాళ్ళకి తాగునీరు కావాలి. ఎంత అనంతపురం అటు పరిస్థితి చూస్తే మనం జిల్లాలు ఎంత వలస వెళ్ళిపోతున్నారో మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా మేజర్ పోర్ట్ఫోలియో అది. రోడ్ల పరిస్థితి అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థలు అయితేనేమి చాలా సమస్యలు ఉన్నా మొట్టమొదటిసారిగా అంటే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకే నీటి సౌకర్యాన్ని కల్పించాలనుకున్నారా, లేదంటే ప్రధానంగా రాయలసీమ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నీటి అవసరాలు చాలా ఉన్నాయని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నారంట? డెఫినెట్గా మొదటి నుంచి ఆయన పర్యావరణం అంటే చాలా ఇష్టం అండి. అంటే పేదవాడు బేసిక్ నీడ్ ఏంటంటే తాగటానికి నీరు, తర్వాత తినటానికి ఇది దొరకాలి, తర్వాత ఉండటానికి ఇల్లు, కూడు గుడ్డ, ఈ మూడో అవసరం. ఈ ఇదిలో ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్స్, ఈ శాఖలు ఆయన తీసుకున్నాడని మనం అనుకోవాలి. నాగరాజు గారు, మీకు తెలియని అంశం కాదు, మీకు తెలియని ఇది కాదు. ఇవన్నీ కూడా గతంలో అనేక పార్టీల వాగ్దానాలు ఇచ్చినాయి. కానీ ఈ కూటమి
మళ్ళా దశాబ్దం పైనే కలిసి పనిచేద్దామని చెప్పి పవన్ గారు అనుకుంటున్నారు. దశాబ్దం పనిచేస్తామన్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయి వైసీపీ ఉంది. ఈ సిచ్యువేషన్‌లో దశాబ్దం ఈ కూటమి నడవాలంటే ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవాలి. దశాబ్దం పాటు కూటమి మనుగడ సాగించగలదా? 6 నెలలు చాలు వీళ్ళు విడిపోతారు. పవన్ కళ్యాణ్ దూకుడికి బాబు తట్టుకోలేని వైసీపీ నాయకులు ఆశ పెట్టుకున్నారు. మీరు దశాబ్దం పాటు కూటమి కొనసాగుతుందంటున్నారు. వాళ్ళ ఆశలు అడియాశలే నాగరాజు గారు. ఇప్పుడు చూసారా 5 సంవత్సరాలు. ఒక్కసారి చూడండి, మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకుంటేట్టు నేను చేస్తానని చెప్పన్నాడు. అందరినీ దగ్గర తీసుకొని ముద్దాడాడు. మరి ప్రజల్లో తిరిగారు. మరి 150 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఎందుకు సంక్షేమం వాటిని అభివృద్ధి మర్చిపోయారు? అంతే కదా! సాక్షాత్తు వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. పేర్ని నాని కూడా నిన్న చెప్పాడు. రోడ్ల మీద కార్యకర్తల్ని 6 కాలం పాటు కష్టపడిన కార్యకర్తలంతా రోడ్డున పడేశారు. చివరికి సీఎం ఆఫీసులో ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారుల పెత్తనం అయిపోయింది. మా తప్పులు మా జరిగినాయని చెప్పి పేర్ని నాని ఒప్పుకుంటున్నా, కేతిరెడ్డి గారు ఒప్పుకుంటున్నా, జక్కంపూడి రాజా ఒప్పుకుంటున్నా, ఒక్కొక్కళ్ళు బయటపడతా ఉన్నారు ఇప్పుడు. అంటే ఎక్కడ జరిగినాయి అనేది లోటుపాట్లు మనం చూసుకోవాలి కదండీ! ఏదైనా 6 నెలల్లో ఇది పోద్దానికి అది ఏమీ లేదు. మనం సఫిషియెంట్‌గా టైం ఇవ్వాలి కదా! ఒక 2 సంవత్సరాలైనా వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా! 2.5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు, ఈ అప్పులు తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది కదా! ఏదైనా కానీ సెంట్రల్‌తో అనుబంధంగా ఉండి ఈ నిధులు ఎక్కువ శాతం రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలి. ఈ అప్పులు తీర్చుకోవాలి. పరిశ్రమలు తేవాలి. ఉపాధి కావాలి. మీరన్నట్టు సాగు నీరుని తెచ్చుకోవాలి. దీర్ఘకాలికంగా ఉన్న అనంతపురం ఇలాంటి రాయలసీమ ప్రాంతానికి ఊరట కలిగించాలంటే ఈ త్వరితగతిని ప్రాజెక్టులు పూర్తి చేయాలా. తెలంగాణ సరిహద్దులో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు కుదిరినట్టే కనపడుతుంది. మంత్రుల కమిటీ, సబ్ కమిటీలు వేశారు. వీళ్ళకి కుదరకపోతే నెక్స్ట్ సీఎంలు ఎంటర్ అవుతామంటున్నారు. మనం అది కూడా చూద్దాం. ఓకే, చూద్దాం రేపటి రోజు ఏం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాటల మంత్రి కాదు, చేతల మంత్రి అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా రేపు జలసంఘంలో ఒప్పించుకొని రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చి ఏర్పాటుకు శ్రీకారం చుడతారనేసి రేపటి రోజు తెలిసిపోతుంది మనకు. అంటే ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్టు స్టార్ట్ కాబోతుంది అనేది. ఖచ్చితంగా మాటల మంత్రి కాదు, చేతల మంత్రి అని నిరూపించుకుంటారని భావిద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఓకే.